ఒక చిన్న గ్రామంలో విజయ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి పెద్ద కల ఉండేది. తాను జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలి అని. కానీ ఒక సమస్య ఉండేది. ఎంత ప్రయత్నించినా అతనికి వెంటనే విజయం కలిగించేది కాదు. ఒకసారి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయి. నేను ఎంత చదివినా ఉపయోగం లేదు, నాకు అదృష్టం లేదు అని విజయ్ బాధపడ్డాడు. అతని తాతయ్య అది విని అతన్ని ఒక కొండ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఈ కొండపైకి ఎక్కగలవా అని అడిగాడు. విజయ్ కొండను చూసి, చాలా పెద్దదిగా ఉంది తాతయ్య, నేను ఎక్కలేను అన్నాడు. తాతయ్య నవ్వుతూ, కొండ మొత్తం ఎక్కాల్సిన అవసరం లేదు, ముందు ఒక అడుగు వేయి అన్నాడు. విజయ్ ఒక అడుగు వేశాడు. ఇంకో అడుగు వేయి అన్నాడు. అతను మరో అడుగు వేశాడు. అలా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగాడు విజయ్. కొంతసేపటికి వెనక్కి తిరిగి చూశాడు. తాను ఎంత దూరం ఎక్కాడో చూసి ఆశ్చర్యపోయాడు. తాతయ్య అన్నాడు, జీవితంలో కూడా అంతే, మన ముందున్న సమస్య మొత్తం చూసి భయపడితే మనం మొదలు పెట్టలేం, కానీ సమస్యను చిన్న చిన్న అడుగులుగా విభజిస్తే ముందుకు వెళ్ళగలమని. ఆ రోజు నుంచి విజయ్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. రోజుకు కొంచెం ఎక్కువ చదివాడు, తప్పుల నుంచి నేర్చుకున్నాడు, విఫలమైనప్పుడు ఆగకుండా మళ్ళీ ప్రయత్నించాడు. కొన్ని నెలల తర్వాత పరీక్షలు వచ్చాయి. ఈసారి విజయ్ మంచి మార్కులు సాధించాడు. అతను తాతయ్య దగ్గరకు వెళ్ళి, తాతయ్య, నేను గెలిచింది నా ప్రతిభ వల్ల మాత్రమే కాదు, నేను ఆగకుండా వేసిన చిన్న చిన్న అడుగుల వల్ల అన్నాడు. తాతయ్య చిరునవ్వుతో చెప్పాడు, విజయం ఒక్కసారిగా రాదు, ప్రతిరోజు వేసే చిన్న చిన్న అడుగులే ఒకరోజు మనల్ని పెద్ద విజయానికి తీసుకెళ్తాయి అని. ఇందులో నీతి ఏమిటంటే, ఎంత పెద్ద లక్ష్యమైనా భయపడకండి, ఈరోజు వేయాల్సిన చిన్న అడుగు వేయండి. ఆగకుండా ముందుకు సాగితే ఒకరోజు మీరు ఊహించని దానికంటే చాలా దూరం చేరుకుంటారు.